హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్. ఆషికి ఎపిసోడ్ 25. రైటర్ కావ్య. స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను ఒక పోస్ట్ పెట్టాను న్యూ స్టోరీ అప్డేట్కి సంబంధించి. ఆ కైండ్ ఆఫ్ స్టోరీస్ అందరూ చూస్తారా లేదా అని. రూపుకుందని ఒక ఏరియా నిజంగానే ఉంది. దాన్ని నేను స్టోరీ లైన్ కింద తీసుకుని ఒక స్టోరీ రాసిన ఇన్వెస్టిగేషన్ది. ఒక మూసుకుపోయిన గుడిని హీరో ఎలా తెరిపించే ప్రయత్నంలో తను ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాడు, దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అని. మీకు ఆ జోనర్ స్టోరీస్ నచ్చుతాయో లేదో నాకు ఒక్కసారి కామెంట్లో తెలపండి. అండ్ అలాగే స్టోరీలోకి వెళ్ళిపోదాము. హాసినికి టెన్షన్ వచ్చి అరచేతులు చల్లబడిపోయాయి. సంతోష్ షర్ట్ కాలర్ పట్టుకొని కళ్ళు మూసుకుని ఉండిపోయింది. సినిమాలో యూజ్ చేసే ఓవర్లాప్ టెక్నిక్తో ఇద్దరి పెదాలు జతపడినట్టుగా ఎడిటర్ ఎలానో చూసుకుంటాడు అని అక్కడున్న అందరికీ తెలుసు. కాబట్టి హమ్మయ్య అనుకున్నాడు చరణ్. హాసినికి షూటింగ్కి కొత్త, అందులోనూ మొదటి రోజే ముద్దు సీన్ అవడంతో హాసిని ఇబ్బంది పడుతూ ఉండటం వల్ల ఆ ఒక్క ఫోటో తీసేశాక సంతోష్ పేకప్ చెప్పేయమన్నాడు. హాసిని సంతోష్కి కళ్ళతోనే థ్యాంక్స్ చెప్పింది. బదులుగా చిరునవ్వు నవ్వాడు సంతోష్. శివ సంతోష్ని పక్కకి తీసుకెళ్ళి హాసిని గురించి స్టాఫ్ మాట్లాడింది, దాని గురించి సంతోష్తో మాట్లాడుతున్నాడు. ఇంతలో హాసిని దగ్గరికి చరణ్ వెళ్ళి హాసిని చెయ్యి పట్టుకొని పక్కకి తీసుకెళ్ళి, ఇప్పుడు అర్థమైంది నువ్వు నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావో. ఆ సంతోష్ నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, అందుకేనా? చూడు హాసిని, నేను తప్పక మన కెరీర్ బాగుండాలని పెళ్ళి అనే బంధంలో ఇరుక్కున్నా. నా వైఫ్ని చెడు దృష్టిలో చూడలేదు ఎప్పుడు. అసలు ఆ పెళ్ళి చేసుకున్నది మన ఇద్దరం లైఫ్ లాంగ్ మనీ కోసం కానీ దేనికోసమైనా కానీ ఎటువంటి లోటు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని. నా వైఫ్తో ముందే ఒప్పందం కుదుర్చుకుని చేసుకున్న ఒప్పంద వివాహం మాది అన్నాడు చరణ్. ఎలా జరిగినా మీ పెళ్ళి అయిపోయింది, నన్ను మర్చిపో అని వెళ్ళిపోతుంటే చరణ్ తనను చెయ్యి పట్టుకుని ఆపేశాడు. వదులు చరణ్ అంది హాసిని. నో, ఒకసారి వదిలేసి తప్పు చేశాను, ఇప్పుడు ఆ తప్పు చెయ్యను అని తన పట్టుని బిగించి హాసినికి దగ్గరగా లాక్కున్నాడు. హాసిని ఇంకో చేత్తో చరణ్ చెంప మీద కొట్టి అక్కడి నుండి మేకప్ రూమ్లోకి వెళ్ళి అప్పటి వరకు పంటి కింద బిగించి ఉంచిన బాధకి స్వేచ్ఛనిచ్చింది. హాసినిని చూసిన సితారాకి తన ఎందుకు ఏడుస్తుంది అనేది తెలియక అడిగిన హాసినికి చెప్పే స్థితిలో లేదని వెంటనే సంతోష్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. సంతోష్ హాసిని దగ్గరకొచ్చి, నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పు, ప్లీజ్ ఏడవకు అన్నాడు సంతోష్. చరణ్ అని వెక్కుతూ పలుకుతోంది హాసిని. చరణ్ నీతో మాట్లాడడం మొత్తం నేను విన్నాను హాసిని. తనకి బుద్ధి చెప్పాలి అంటే నువ్వు ఇలా ఉండకూడదు, బీ స్ట్రాంగ్ అని చెప్పి నాతో రా అని హాసిని చెయ్యి పట్టుకుని మేకప్ చేస్తూ ఉన్న షూటింగ్ లొకేషన్కి తీసుకెళ్ళి మైక్ తీసుకుని, డియర్ ఎంప్లాయీస్, ఏ స్మాల్ అనౌన్స్మెంట్ అన్నాడు సంతోష్. ఆ అనౌన్స్మెంట్ కంపెనీలో ఉన్న ప్రతి చోట వినిపిస్తుంది. అందరూ ఎక్కడి పనులు అక్కడ ఆపేసి సంతోష్ ఏం చెప్తున్నాడా అని వింటున్నారు. ముఖ్యంగా షూట్ కంప్లీట్ చేసి వెళ్ళిపోవడానికి రెడీ అయిన యామిని వెళ్ళడం మానేసి సంతోష్ మాటలపై దృష్టి పెట్టింది. యాక్చువల్లీ నేను ఈ అనౌన్స్మెంట్ మేము చెయ్యబోయే షార్ట్ ఫిలిం అయిపోయాక మీడియా ముందు అనౌన్స్ చేద్దాము అని అనుకున్నా. బట్ ఇందాక మన స్టాఫ్లో కొంతమంది మాట్లాడిన మాటలు అన్నీ నాకు వినిపించాయి. మీకు ఇవ్వబోతున్న క్లారిటీ ఏమిటంటే, సంతోష్ వాయిస్ గంభీరంగా మారింది. ఇంకొక 4 డేస్లో హాసిని వెట్ సంతోష్ రిసెప్షన్కి వస్తారు మీరంతా. అర్థమైందనుకుంటాను. మేము పెళ్లి చేసుకోబోతున్నాం. అండ్ హాసిని నా డబ్బు చూసి నన్ను పెళ్లి చేసుకోవట్లేదు. మీ అందరికీ తను నిన్న కాక మొన్న ఆఫీస్లో జాయిన్ అయిన హాసినిగా మాత్రమే తెలుసు. కానీ నాకు ఏడాదిన్నరగా తెలుసు. సో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకెప్పుడు నాకు హాసిని మీద ఎటువంటి రూమర్స్ వినపడకూడదు. అండ్ మీ అందరికీ మా పెళ్ళి రిసెప్షన్ ఇన్విటేషన్ అందుతుంది అని మైక్ ఆఫ్ చేసి, షార్ట్ ఫిలిం టీంతో మన షూటింగ్కి బ్రేక్ ఏమి ఉండదు. రేపు మీరు ఏ సీన్ తీయాలనుకుంటున్నారు అనేది నాకు ఈవినింగ్ లోపు ఫోన్ చేయండి అని చెప్పి హాసిని చెయ్యి పట్టుకుని సెల్లార్ వైపుకి నడిచి కార్ ఎక్కమన్నాడు. హాసిని కార్ ఎక్కి సీరియస్గా ఉన్న సంతోష్ని చూసి సార్ అని మెల్లిగా పిలిచింది. ఏంటి అన్నాడు హాసిని వైపు చూడకుండానే. అంటే మనం అనుకున్న దాని ప్రకారం యామినిని ఉడికించి హర్ట్ చేశాక కదా పెళ్లి చేసుకోవాలి అని అడిగింది హాసిని. నీకోసమే. ఇప్పుడు మనకి పెళ్ళి అవ్వకపోతే చరణ్ ఇంకా వైల్డ్గా మారిపోయే అవకాశం ఉంది. ఇక యామిని కోసం అంటావా? నిన్ను నాతో చూసినప్పుడే ఉడుకు మొదలైంది. సో నువ్వు స్ట్రాంగ్గా ఉంటే యామిని చరణ్లతో ఒక ఆట ఆడుకోవచ్చు అన్నాడు సంతోష్. యామిని అంత చెడ్డవాడేం కాదు సార్ చరణ్
అంది హాసిని. ప్రేమ కెరీరా అంటే కెరీర్ చూస్ చేసుకున్నాడంతే. తను మంచివాడు అంది హాసిని. అబ్బో, మరెందుకు తోడుగా ఉండవలసిన సమయంలో స్వార్థంతో ఆలోచించి అప్పుడు వదిలేసి ఇప్పుడు రావడం ఎందుకో అన్నాడు సంతోష్. బ్రతకడానికి సరిపడా డబ్బు ఉంటే చాలు అని నా అభిప్రాయం. డబ్బులోనే బ్రతుకుందని చరణ్ అభిప్రాయం. మేం కలుసుకున్నప్పుడు కూడా డబ్బు గురించే ఇద్దరికీ భేదాభిప్రాయాలు వచ్చేవి అని అంది హాసిని. దేవుడు ముందే నన్ను నీకు పరిచయం చేసుంటే బాగుండేది కదా అన్నాడు సంతోష్. సంతోష్ మాటలు అర్థం కానట్టు చూసింది హాసిని. అదే, నీకు చరణ్ బదులు నేను, నాకు ఆ అమ్మిని బదులు నువ్వు ముందు పరిచయం అయ్యి ఉండుంటే నిన్ను ప్రేమించి ఉండి బాగుండేది కదా. ఇన్ని సంవత్సరాలు ఇలా ఉండకుండా ఈ పాటకి మన ఇద్దరికి పిల్లలు కూడా ఉండేవారేమో అలా జరుగుంటే అన్నాడు సంతోష్. చరణ్ నిజంగా చాలా మంచివాడు సార్. లగ్జరీగా ఉండాలి, అందులోనే లైఫ్ ఉంది అని అనుకునే లక్షణం తప్ప ఇంకొక డిఫెక్ట్ కూడా లేదు తనకి. అంతెందుకు, మేము 3 సంవత్సరాలు ప్రేమించుకున్నాం. ఆ 3 ఇయర్స్లో నేను ఒక్కసారి కూడా ఇబ్బంది పెట్టలేదు ఎలాంటి విషయంలోనూ అని నొక్కి చెప్పింది. అబ్బో, మాకేదో XYZలో అయిపోయినట్టు మరి అన్నాడు సంతోష్. హాసిని మౌనంగా ఉంది. కారు వేరే రూట్ నుండి పోనిస్తున్నాడు సంతోష్. హాసిని విండోలో నుండి బయటకి చూసి, సార్ ఇది మా ఇంటి రూట్ కాదు సార్ అంది. తెలుసు అన్నాడు సంతోష్. మరి ఎక్కడికి వెళ్తున్నాం సార్ అడిగింది హాసిని. ముందు పెళ్లి షాపింగ్కి, తర్వాత మా ఇంటికి అన్నాడు సంతోష్. షాపింగా అని కళ్ళు పెద్దవి చేసి గట్టిగా అరిచింది. అవును, ఎందుకలా అరుస్తావు అన్నాడు సంతోష్. ఇలా సడన్ షాక్లు ఇస్తే అరవకుండా ఆనందంతో గంతులేస్తారా ఏంటి అంది హాసిని. కాంప్లెక్స్ దగ్గర కార్ ఆపి, నీకు నాకు కావాల్సినవి తీసుకో, మిగతా వాళ్ళకి ఇంటికి వస్తాయి అన్నాడు సంతోష్. ఇంటికా? మీ ఇంటికా మా ఇంటికా అంది హాసిని. మన ఇంటికి అని కార్ని పార్కింగ్ ప్లేస్లోకి పోనిచ్చాడు. ఏంటో ఈయన అనుకుని కాంప్లెక్స్లో ఉన్న బొటిక్కి వెళ్ళింది. బొటిక్లో సితారాని చూసి హాసిని, హే, మీరు ఇంత త్వరగా ఎలా వచ్చారు? ఇది మీదేనా అంది. ముందు మీరు అండమాపు, చక్కగా సితారా అని పిలువు. సీతు అంటే ఇంకా హ్యాపీ అంది సితారా. సరే సితారా, నువ్వు ఇందాక నాతో పాటు షూట్లో ఉన్నావు కదా, ఇప్పుడు ఇక్కడ మాకన్నా ముందు ఎలా అని అడిగింది హాసిని. ఎందుకంటే మీ శివ అన్నయ్య డ్రైవింగ్ ఒక్కొక్కసారి మనం కారులో వెళ్తున్నామా లేదా ఫ్లైట్లో వెళ్తున్నామా అన్నట్టుంటుంది కాబట్టి అంది ఇషిత. మీరు ఫేస్తో చూసింది హాసిని. తను ఇషిత, శివ అన్నయ్య వైఫ్. మేమిద్దరం బొటిక్ పార్ట్నర్స్ అంది సితారా. ఓహ్ అవునా అని అంటుండగా సంతోష్ వచ్చాడు. ఇషిత, సితార సంతోష్ హాసినీలకి డిజైన్ చేసి ఉంచినవి చూపిస్తున్నారు. ఇటు యామిని తన రూమ్కి వచ్చి చేతి దొరికినవన్నీ పగలగొడుతుంది. మిత్ర వచ్చి యామినిని ఆపి, ఏమైంది, ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ బేబీ అని అడిగాడు. ఆ సంతోష్ పెళ్ళి చేసుకుంటున్నాడు, ఇంకొక 4 డేస్లో పెళ్ళి అని షూట్లో జరిగినది మొత్తం చెప్పింది. అనుకున్నా, ఆ సంతోష్ నీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒకేసారి ఓకే చేసినప్పుడే డౌట్ వచ్చింది. ఇంతకీ ఆ హాసిని ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి అడిగాడు మిత్ర. అదొక బిలో మిడిల్ క్లాస్ అమ్మాయి, పైగా ఆ చరణ్కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అది అని చెప్పింది యామిని. అయితే మనం పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు. నువ్వే అన్నావు కదా ఆ హాసిని ఫోటోషూట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడింది అని, పైగా చరణ్ ఇంకా తన వెంటే పడుతున్నాడు అన్నావు. అంటే హాసినికి చరణ్ అంటే ఇష్టం ఇంకా పోయి ఉండదు అని అన్నాడు మిత్ర. కానీ మరి సంతోష్ని పెళ్లి చేసుకుంటుంది కదా అంది యామిని. మనతో కోర్టు కేసులో గెలవలేక ఆ బిలో మిడిల్ క్లాస్ దానికి డబ్బు ఎరగా వేసి పెళ్లి చేసుకుంటున్నట్టున్నాడు. నీ ముందు బిల్డప్ ఇస్తున్నాడంతే. నువ్వు టెన్షన్ పడకు, పెళ్ళి అయితే జరగని, వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఆస్తి మనం చేజెక్కించుకుందాం అన్నాడు మిత్ర. ఎలా అంది యామిని. చరణ్ని ఉపయోగించుకోవచ్చులే, నువ్వు కూల్గా ఉండు బేబీ అని యామిని పెదాలు అందుకుంటూ చెప్పి యామినిని అల్లుకుపోయాడు. హాసిని తనతో పాటుగా చిన్నీని కూడా కొన్ని బట్టలు సెలెక్ట్ చేసి తీసుకుంది. సంతోష్ హాసిని పెళ్ళికి సంబంధించి వాళ్ళకు కావాల్సినవి అన్నీ షాపింగ్ చేసుకుని సంతోష్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సంతోష్ కార్ చూడగానే వాచ్మెన్ వచ్చి గేట్ తీశాడు. కార్ లోపలికి వెళ్ళి పార్కింగ్ ప్లేస్లో పెట్టి దిగమన్నాడు. ఇంద్రభవనంలో ఉన్న సంతోష్ ఇంటిని చూసి షాక్ అవుతూనే గుమ్మం దగ్గరికి వచ్చింది సంతోష్తో. కారులో ఉన్న షాపింగ్ ఐటమ్స్ అన్నీ అంజీ వెనుక తీసుకొస్తున్నాడు. సంతోష్ హాసినిని గుమ్మంలోకి వెళ్ళేసరికి సంతోష్ తల్లి హరిణి హారతి పళ్ళెంతో రెడీగా ఉన్నారు. హాసిని షాక్ అయ్యి, హరిణి నువ్వు
అని అంటుంటే లోపలికి వచ్చాక అంతా చెప్తానులే అంది హరిణి. సంతోష్ తల్లి ప్రభగారు అమ్మాయి ముద్దుగా బాగుందిరా అన్నారు. సంతోష్ చిన్నగా నవ్వి పెళ్ళయ్యాక హారతి కానీ ఇప్పుడే ఎందుకు అన్నాడు సంతోష్. మీ పెళ్లి మీద ఎవరి కళ్ళు పడకుండా అని ప్రభగారు దిష్టి తీసి హాస్ని తల చుట్టూ మెటికలు విరిచి లోపలికి రండమ్మా అన్నారు. హాస్ని లోపలికి వెళ్ళేసరికి చిన్ని తనని చుట్టేసి ఇందాక నుండి నీకోసమే ఎదురు చూస్తున్నా ఫ్రెండ్ అంది ముద్దు ముద్దుగా. ఫ్రెండ్ కాదు అమ్మా అను అని చిన్ని తల నిమురుతూ చెప్పింది హాసిని. హాసిని మాటలు విన్న ప్రభగారు అంజీ ఇద్దరూ కూడా సంతోష్ పట్టుబట్టి ప్రభగారితో హాసినినే చేసుకుంటా అని ఎందుకు వాదించాడో అర్థమైంది ఆవిడకి. అమ్మా అంటే నువ్వు నాకు అమ్మవా అని అమాయకంగా అడిగింది చిన్ని. ఆ తల్లి నీకు సంతోష్ సార్ నాన్న కదా, నేను అమ్మను అని చెప్పింది. మరి ఇప్పటి వరకు నా దగ్గరికి ఎందుకు రాలేదమ్మా అని అడిగింది చిన్ని. అంటే నువ్వు బాగా చిన్నగా ఉయ్యాలలో ఉన్నప్పుడు నీకు ఫ్రాక్ కొందామని వెళ్ళినప్పుడు స్కూటీ మీద వెళ్తుంటే బస్ గుద్దేసి పడిపోయానన్నమాట. అప్పుడు తలకి దెబ్బ తగిలిందన్నమాట. ఆ తరువాత అని హాసిని అంటుంటే నేను చెప్తా అమ్మా, నువ్వు ఇంట్లో వాళ్ళందరినీ మర్చిపోయావు అంతే కదా అని అంది చిన్ని. భలే కరెక్ట్గా చెప్పావే అంది హాసిని. కానీ ఇది సినిమా కథలో ఉందమ్మా అని అంది చిన్ని. చిన్ని మాటలకి ఎలా కవర్ చేయాలి అనేది తెలియక సంతోష్ చిన్నితో అమ్మ ఇప్పుడే కదా వచ్చింది, ఫ్రెష్ అవ్వనివ్వు అని అన్నాడు. హాసిని మీరుండండి సార్ నేను చెప్తాను చిన్నికి అని సినిమా కథలు సమాజంలో జరిగే వాటి నుండే తీసుకుని సినిమా తీస్తారు చిన్ని అంది హాసిని. అవునా, అయితే ఇప్పుడు ఇంక నువ్వు నాతోనే ఉంటావు కదా, నన్ను వదిలి వెళ్ళిపోవు కదా అంది చిన్ని. లేదు ఛాంప్ అని హాసిని చిన్నీని హక్ చేసుకుని కాసేపు చిన్నీతో కబుర్లు చెప్తూ అన్నం తిన్నావా అని అడిగింది చిన్నీని హాసిని. అమ్మ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు సరేనా అని చిన్ని తల నిమిరి సంతోష్ ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. లేదు ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని తినలేదు అని చెప్పింది చిన్ని. అదేంటి ఛాంప్ అన్నం తినడానికి ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఏమైంది అని అడిగింది హాసిని. ఫోన్లో ఏమైనా చూపిస్తే కానీ చిన్ని అన్నం తినదు హాసిని. పాలు తాగినా నిద్రపోయే ముందు కూడా ఫోన్ చూస్తూనే పడుకుంటుంది. ఈ అలవాటు మంచిది కాదు అని డాక్టర్లు కూడా చెప్పినా ఏదో ఒకటి తినేస్తుంది కదా అని ఫోన్ ఇచ్చి తినిపించేస్తున్నా అన్నారు ప్రభగారు. అర్థమైందండి అని ప్రభగారితో చెప్పి సరే కానీ నువ్వు ఫోన్లో ఏమేం చూస్తావు చిన్ని అని అడిగింది హాసిని. నేను గేమ్స్ ఆడతా, అలాగే చందమామ కథలు వింటా అని చెప్పింది చిన్ని ముద్దు ముద్దుగా. నువ్వు ఏమేం గేమ్స్ ఎక్కువ ఆడతావు ఫోన్లో అని అడిగింది హాసిని. నాకు స్వప్న అత్త ఇంతకుముందు వచ్చినప్పుడు ఫోన్లో కలరింగ్ గేమ్ నేర్పింది, పెయింటింగ్ అన్నీ ఫోన్లో చూపించింది అని చెప్పింది. అవునా, అయితే ఇప్పుడు ఒక పని చెప్తాం అని బాబాయ్ అని అంజీని పిలిచి ఇంట్లో వాటర్ కలర్స్తో పెయింట్ వేస్తాంగా అవి ఆ బుక్ ఉన్నాయా బాబాయ్ అని అడిగింది హాసిని. ఉన్నాయమ్మా తెస్తాను అని 5 నిమిషాల్లో ప్రత్యక్షమయ్యాడు అంజీ. నువ్వు ఫోన్లో పెయింటింగ్ చూస్తావుగా, మనం వేద్దామా అది అడిగింది హాసిని చిన్నీని. నువ్వు వేస్తావా అమ్మా అని అడిగింది చిన్ని హాసినిని. లేదు నీతోనే వేయిస్తాను అని అంది హాసిని. అవునా, నాకు బాతు బొమ్మ కొంగ బొమ్మ వేయడం నేర్పుతావా అమ్మా అని అడిగింది చిన్ని. హాసిని ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి పైకి చూస్తుంటే అమ్మా ప్లీజ్ ప్లీజ్ నేర్పమ్మా అని ముద్దు ముద్దుగా అడిగింది చిన్ని. అయితే మరి నువ్వు అన్నం తినేయాలి అంది హాసిని. నువ్వు తినిపిస్తావా మరి అడిగింది చిన్ని. తినిపిస్తాను అంది హాసిని. నువ్వు తినిపిస్తే ఇప్పుడు బొమ్మలు వేసి కలర్స్ వేయడం ఎవరు నేర్పుతారు మరి అని బొటన్ వేలు పైకి కిందికి ఊపుతూ క్వశ్చన్ చేస్తున్నట్టుగా అడిగింది చిన్ని. అబ్బో తెలివైనదే అని అంది హరిణి. హరిణి పిన్ని నువ్వు బొమ్మలకి కలర్స్ వేయండి, నేనేమో నీకు అన్నం తినిపిస్తాను అన్నమాట అని అంది హాసిని. వంటగదిలో ఉన్న కుక్ రాము అన్నం తీసుకొస్తే హరిణి హాసిని చిన్నీతో కలర్స్ వేయిస్తూ అన్నం తినిపించేశారు. హాసిని చిన్నీకి అన్నం తినిపించేశాక చిన్నీకి మూతి తుడుస్తూ అటూ ఇటూ చూస్తూ అత్త ఏది అని అడిగింది హరిణిని. నీ కూతురికి అన్నం పెట్టడం పూర్తయ్యాక గుర్తొచ్చిందా తల్లి అత్త అని అడుగుతూ హరిణి సాయంతో అడుగులో అడుగు వేసుకుంటూ హాల్లోకి వస్తూ అడిగారు. అయ్యో అదేం కాదత్తా అని హాసిని అంటుంటే సరదాగా అన్నారా, నువ్వు ఇలా ఆనందంగా మనస్ఫూర్తిగా నవ్వడం చూసి చాలా రోజులైంది, అంతా నా మనవరాలి వల్లే అని అన్నారు హరిణి వాళ్ళ అమ్మగారు. అది సరే అత్త మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు అని అడిగింది హాసిని. ఇంతలో పై రూమ్ నుండి కిందకి దిగి వస్తున్న చింటూని చూసి చిన్ని హాసిని దగ్గర నుండి చింటూ బాబాయ్ అంటూ చింటూ దగ్గరికి వెళ్ళి
నేను కలర్స్ వేసిన పెయింటింగ్ చూపించినా అంటూ చింటూకి అవి తీసుకుని చూపిస్తుంటే చింటూ వాటిని చూసి చాలా బాగున్నాం, మనం బయట లాన్లోకి వెళ్ళి ఆడుకుందాం పదా అని ప్రభగారు వైపు తిరిగి ఆంటీ చిన్నీని లాన్లోకి తీసుకువెళ్ళనా అని చెప్పి ఇద్దరూ ఆడుకోవడానికి వెళ్ళారు. చిన్ని వెనక్కి వచ్చి నానమ్మ నువ్వు కూడా రా అని ప్రభగారి కూడా లాక్కెళ్ళింది. చింటూ చిన్ని ప్రభగారు వెళ్ళగానే హరిణి హాసినితో ఆ ఈడియట్ చరణ్ ఆఫీస్కి వచ్చాడంట కదా అని అంది. మీకెలా తెలుసు అన్నట్టు చూసింది హాసిని. శివ సార్ ప్రభావతి గారిని తీసుకుని సంబంధం మాట్లాడడానికి వచ్చినప్పుడు శివ సార్ చెప్పారు, అందుకే 4 డేస్లో పెళ్ళి అని, మమ్మల్ని పెళ్ళి తర్వాత కూడా ఇక్కడే ఉండమని అన్నారు అని చెప్పింది హరిణి. హాసిని మౌనంగా హరిణిని ఎత్తుకుంది. హరిణి వాళ్ళ అమ్మగారు హాసినితో, చూడమ్మా, అయిపోయిందేదో అయిపోయింది, నీ ముందున్న జీవితాన్ని సంతోషంగా ఆహ్వానించి సంతోష్ బాబు జీవితంలో నవ్వులు నింపు తల్లి అని చెప్పారు. హాసిని మళ్ళీ మౌనంగా ఉంది. నిన్నటి గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే రేపటి భవిష్యత్తుని అందుకోగలవా? ఇక నుండి చిన్ని నీ బాధ్యత, ఈ కుటుంబమే నీ భవిష్యత్తు, గతాన్ని నీ అంతరంగంలో నుండి తీసే తల్లి అన్నారు హరిణి తల్లి. అదృష్టం ఏమీ పొద్దున్నే పేపర్ వాడు గుమ్మంలోకి తీసుకొచ్చి వేసే పేపర్ కాదు హాసిని, ఈ అదృష్టాన్ని చేజార్చుకోకు అంది హరిణి. అమ్మా హాసిని అని అంటూ లాన్లో నుండి హాల్లోకి వస్తూ పిలిచారు ప్రభగారు. హాసిని ప్రభగారి చేతులు జోడించి, చాలా థ్యాంక్స్ మేడం, చాలా థ్యాంక్స్ మేడం, నేను మీకు రుణం తీర్చుకోలేనిది అని అంటూ ఆవిడ కాళ్ళ మీద పడింది హాసిని. ప్రభగారు హాసినిని లేపి కన్నీళ్లు తుడిచి, పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తున్నావు? నాకైతే చాలా ఆనందంగా ఉంది చిన్నీని ఈ రోజును చూసి, ఇక నాకు చిన్ని గురించి ఎటువంటి బెంగా లేదు అని అన్నారు. ఇంకొక విషయం, మేడం అని కాదు, అత్తయ్య లేదా అత్తమ్మ, నీకు ఎలా అనిపిస్తే అలా పిలువు హాసిని అని చెప్పి, ఒకసారి నువ్వు వెళ్ళి సంతోష్ని తీసుకురా తల్లి, మెట్లు ఎక్కాక కుడివైపున ఎదురుగా ఉండేదే వాడి రూమ్ అని చెప్పారు ప్రభగారు. నేనా అంది హాసిని. నీకే కదా చెబుతా, వెళ్ళు అంది హరిణి. చేసేదేం లేక సంతోష్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ని నాక్ చేసింది. డోర్ ఓపెన్ చేసే ఉంది అన్నాడు సంతోష్. గడియ పెట్టకుండా దగ్గరగా వేసి ఉన్న తలుపుని తీసి లోపలికి వెళ్ళగానే అద్దం ముందు హెయిర్ సెట్ చేసుకుంటూ టవల్తో మాత్రమే ఉన్న సంతోష్ని చూడగానే కళ్ళు మూసుకొని అరవబోయిన హాసినిని చూసి వెంటనే హాసిని నోరు మూసేశాడు. సంతోష్ తన నోటిని మూయడానికి వచ్చిన స్పీడ్కి, నోటిని మూసేసిన ఫోర్స్కి హాసిని పడిపోబోతుంటే సంతోష్ తనని పడిపోకుండా ఇంకో చేతితో నడుం పట్టుకుని ఆపాడు. ఎందుకు అలా అరుస్తావు? ఏదో జూలో జంతువుని చూసినట్టు, మనిషే కదా, రోజు చూస్తున్నావు కదా నన్ను అన్నాడు సంతోష్. హాసిని సంతోష్ చేతిని తన నోటి మీద నుండి తీసేసి, వదలండి ముందు అని అంటూ సంతోష్ని తోసేసింది. పడబోయిన వాడల్లా పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకున్నాడు. మీరిలా టవల్తో దర్శనమిస్తారని నాకేం తెలుసు అంది హాసిని. నా రూమ్ నా ఇష్టం, నేను ఎలా అయినా ఉంటాను అని అన్నాడు సంతోష్. అవునవును, మీ రూమ్ మీ ఇష్టం, బట్టలు వేసుకుంటే నాకెందుకు, మానేస్తే నాకెందుకు, కానీ మీ అమ్మగారు పిలుస్తున్నారు, కిందకి రండి అని చెప్పి వెళ్ళిపోతున్న హాసినిని చెయ్యి పట్టుకుని ఆపాడు సంతోష్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. ఎలా అనిపించింది మీకు? కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒప్పంద వివాహం అలియాస్ ఆషికి ఇదైతే ఒక రొమాంటిక్ అండ్ మెసేజ్ కమ్ ఎంటర్టైనర్. దీన్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలాగే రూప్కంద్ని కూడా సపోర్ట్ చేయండి. అది కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీ, అది ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీ. దీన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగానే దాన్ని సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీకు ఎపిసోడ్ నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తేనే యూట్యూబ్ వీడియోని ఎక్కువగా ప్రమోట్ చేస్తారు అని ఆశిస్తూ మీ కావ్య.